నమస్కారం. ఈ మధ్య మన కోర్టులు కొన్ని చాలా ముఖ్యమైన తీర్పులు ఇచ్చాయండి. ఇవి ఏవో కోర్టు గదులకే పరిమితమనుకుంటే పొరపాటే. మన ఉద్యోగాల దగ్గర్నుంచి మనింట్లో ఉండే పెద్దవాళ్ల భద్రత వరకు ఇలా ప్రతి విషయాన్ని ఇవి ప్రభావితం చేస్తాయి. మరి నవంబర్ 18, 19 తేదీల్లో అసలేం జరిగిందో ఆ తీర్పుల కథేంటో చూసేద్దామా? సరే, అసలు విషయంలోకి వెళ్తే కోర్టుల్లో జరిగే ఈ వాదనలు, ఈ తీర్పులు, వీటికి మన రోజువారీ జీవితానికి అసలు సంబంధమేంటి? ఎక్కడో ఢిల్లీలో సుప్రీంకోర్టో తీర్పుస్తే దాని ప్రభావం మనమీదెలా పడుతుంది? ఈ ప్రశ్నలకి సమాధానాలే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం న్యాయ వ్యవస్థ స్వాతంత్ర్యం. ఎందుకంటే ఇది చాలా ముఖ్యం. కోర్టులు ప్రజల హక్కుల్ని కాపాడాలి అంటే అన్నింటికన్నా ముందు న్యాయ వ్యవస్థకే పూర్తి స్వేచ్ఛ, స్వాతంత్ర్యముండాలి. దాని పునాదే బలంగా ఉండాలి కదా. అయితే ఈ స్వాతంత్ర్యం ఎక్కడ్నించి వస్తోంది? దాని వెనకున్న అసలు సూత్రమేంటి? అదే అధికారాల విభజన. సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వంలో 3 ముఖ్యమైన భాగాలుంటాయి. 1 చట్టాలు చేసే శాసనసభ, 2 వాటిని అమలు చేసే ప్రభుత్వం అంటే కార్యనిర్వాహక వర్గం, ఇక 3 న్యాయాన్ని చూసే మన కోర్టులు. ఈ 3 ఒకదాని పనిలో మరొకటి జోక్యం చేసుకోకుండా స్వతంత్రంగా పనిచెయ్యాలి. ఇదే మన రాజ్యాంగానికి ఒక మూల స్తంభం లాంటిదన్నమాట. మరి ఈ సూత్రం నిజంగా ఎలా పనిచేసిందో చూద్దాం. నవంబర్ 19న ప్రభుత్వానికి, న్యాయ వ్యవస్థకు మధ్య ఉండాల్సిన ఆ గీతని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా గీసింది. ట్రిబ్యునల్ సంస్కరణల చట్టంలోని కొన్ని రూల్స్ న్యాయ వ్యవస్థ స్వేచ్ఛను దెబ్బతీస్తున్నాయని కోర్టు భావించింది. అందుకే వాటిని కొట్టేసింది. ఇది కేవలం ఒక తీర్పులా చూడొద్దు, మన రాజ్యాంగ మౌలిక సూత్రాలను కాపాడటానికి వేసిన ఒక చాలా బలమైన అడుగు ఇది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకి ఎలాంటి న్యాయం జరగాలన్నా అన్నింటికన్నా ముందు న్యాయ వ్యవస్థ అనేది స్వతంత్రంగా పనిచేయగలగాలి. ఇది అన్నింటికన్నా మొదటి మరియు అత్యంత ముఖ్యమైన షరతు. సరే, న్యాయ వ్యవస్థకు స్వాతంత్ర్యముంది, బాగుంది. కానీ దానివల్ల మనలాంటి సాధారణ పౌరులకు ఉపయోగమేంటి? ఆ స్వేచ్ఛ మన హక్కులను ఎలా కాపాడుతుందో ఇప్పుడు చూద్దాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం నవంబర్ 18న చూశాం. ఈ డిజిటల్ ప్రపంచంలో మన పెద్దవాళ్లు ఆన్లైన్ మోసాల బారిన పడుతున్న విషయంపై సుప్రీంకోర్టు చాలా సీరియస్గా స్పందించింది. వాళ్లను కాపాడుకోవడం కేవలం కుటుంబాల పనే కాదు, అది మన సిస్టమ్ బాధ్యత అని గట్టిగా చెప్పింది. ఈ స్లైడ్లో జస్టిస్ సూర్యకాంత్ చెప్పిన ఈ మాటలు నిజంగా ఆలోచింపజేస్తాయి. ఇవేవో కేవలం చట్టపరమైన మాటలు కాదు, ఇందులో ఒక సామాజిక బాధ్యత, ఒక మానవతా దృక్పథం మనకి కనిపిస్తోంది. వృద్ధులను గౌరవించడం, వాళ్లను కాపాడుకోవడం మన సంస్కృతిలో భాగం, దాన్ని మనం మర్చిపోకూడదు అని ఈ వ్యాఖ్య గట్టిగా గుర్తుచేస్తోంది. ఇక జాతీయ స్థాయి నుంచి మన రాష్ట్ర స్థాయికి వస్తే తెలంగాణలో ఉద్యోగార్థులపై నేరుగా ప్రభావం చూపిన ఒక పెద్ద తీర్పిది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 2 ఫైనల్ సెలక్షన్ లిస్ట్ని హైకోర్టు రద్దు చేసింది. దీనివల్ల ఎంతోమంది జీవితాలు ఒక్కసారిగా మారిపోయాయి. అసలు హైకోర్టు ఏ నిర్ణయం ఎందుకు తీసుకుంది? ప్రాసెస్లో ఎక్కడ తేడా కొట్టింది? ఇక్కడ చూడండి, 3 స్టెప్స్లో క్లియర్గా తెలుస్తుంది. ఫస్ట్, ఓఎంఆర్ షీట్ల ప్రాసెసింగ్ దగ్గరే అసలు సమస్య మొదలైంది. అక్కడ పారదర్శకత అస్సలు లేదు, చాలా తప్పులు జరిగాయని కోర్టు తేల్చేసింది. ఇక దాని ఫలితంగా మొత్తం ప్రాసెస్లోనే పారదర్శకత లోపించింది. అందుకే ఫైనల్గా హైకోర్టు ఏం చేసిందంటే, ఈ మొత్తం ప్రాసెసే తప్పు, ఈ లిస్టు చెల్లదు అని కొట్టేసింది. ఈ తీర్పు కేవలం కొంతమంది అభ్యర్థులకు మాత్రమే సంబంధించిన విషయం కాదు. ఇది ప్రభుత్వ ఉద్యోగ నియామకాల మొత్తం ప్రక్రియ ఎంత నిజాయితీగా, ఎంత నమ్మకంగా జరుగుతోంది అనే దానిపైనే పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఎందుకంటే లక్షలాది మంది యువత ప్రభుత్వ ఉద్యోగాలపై ఆశలు పెట్టుకున్నప్పుడు ఆ ప్రాసెస్ నిష్పక్షపాతంగా జరగడం చాలా చాలా అవసరం. ఇది ఈ కేసుకు పర్ఫెక్ట్ ముగింపు అని చెప్పొచ్చు. ప్రభుత్వ సంస్థల్లో ట్రాన్స్పరెన్సీ లేనప్పుడు కేవలం కొందరి ఉద్యోగాలు మాత్రమే ప్రమాదంలో పడవు, మొత్తం న్యాయ వ్యవస్థపై ప్రజలకుండే నమ్మకం కూడా దెబ్బతింటుంది. సరే, ఇప్పుడు మనం చివరి విభాగానికి వచ్చేశాం. ఇక్కడ న్యాయ వ్యవస్థ ఒక రిఫ్రీలా ఎలా పనిచేస్తుందో చూద్దాం. అంటే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల మధ్య గొడవలొచ్చినా, లేదా మన రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తినా వాటిని కోర్టులు ఎలా పరిష్కరిస్తాయో చూద్దాం. ఉదాహరణకి, ఒక కంపెనీని మూసేయాల్సి వచ్చినప్పుడు చట్టంలోనే క్లారిటీ లేకపోతే ఏమవుతుంది?
అప్పులిచ్చిన వాళ్ల పరిస్థితేంటి, అక్కడ పనిచేసే ఉద్యోగుల సంగతేంటి, ఇలాంటి కన్ఫ్యూషన్పై తెలంగాణ హైకోర్టు ఒక కేసును విచారించింది. చట్టంలోని చిక్కుముడుల వల్ల ఆర్థిక న్యాయం ఆలస్యం కాకూడదు, సరైన దారి చూపించాల్సిన బాధ్యత తమదేనని కోర్టు క్లియర్గా చెప్పింది. ఇక రాష్ట్రాల మధ్య గొడవల విషయానికి వస్తే నీటి పంపకాల గొడవలు ఎప్పుడూ ముందుంటాయి. ఆంధ్రప్రదేశ్ ప్రపోజ్ చేసిన పోలవరం బానచెర్ల లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది. ఇది రెండు రాష్ట్రాల మధ్య నీటి వనరుల కోసం జరిగే ఒక లీగల్ ఫైట్కి ఎగ్జాంపుల్ అన్నమాట. ఈ టేబుల్ చూస్తే రెండు రాష్ట్రాల వాదనలు ఏంతో మనకి చాలా క్లియర్గా అర్థమవుతోంది. చూడండి, తెలంగాణ ఏమంటోంది, ఇది వరద నీటిని పర్మిషన్ లేకుండా మళ్లించడమే, ఈ ప్రాజెక్టును ఆపేయండి అని డిమాండ్ చేస్తోంది. మరి ఆంధ్రప్రదేశ్ సమాధానమేంటి, ఇది మా నీటి అవసరాల కోసం, ఇది మా హక్కు అంటోంది. ఒకరిదేమో ఆందోళన, మరొకరిదేమో అవసరం. ఇలాంటి చాలా క్లిష్టమైన వివాదాల్లో న్యాయ వ్యవస్థే సరైన పరిష్కారం చూపాలి. సో ఫైనల్గా మనం ఈ విశ్లేషణలో చూసిన ముఖ్యమైన విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. మొదటిది, న్యాయ వ్యవస్థ తన స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవడానికి ఎప్పుడూ ముందుంటుంది. రెండవది, పెద్దవాళ్ల డిజిటల్ సేఫ్టీ నుంచి యువత ఉద్యోగాల వరకు కోర్టులు మన హక్కులకు రక్షణగా నిలబడతాయి. ఇక చివరిగా, ఆర్థిక వనరుల లాంటి పెద్ద పెద్ద వివాదాలను పరిష్కరించే కీలక పాత్రను న్యాయ వ్యవస్థ పోషిస్తుంది. కాబట్టి ముగించే ముందు ఒక్క ప్రశ్న. ఒకవైపు ప్రభుత్వ చట్టాలనే సరిదిద్దుతూ, మరోవైపు నిరుద్యోగుల పక్షాన నిలబడుతూ, ఇంకోవైపు మన పెద్దవాళ్లను కాపాడటానికి ముందుకొస్తూ న్యాయ వ్యవస్థ పోషిస్తున్న ఈ పాత్రను చూశాక మన జ్యుడీషియల్ సిస్టంపై మన నమ్మకం పెరుగుతుందా, తగ్గుతుందా? ఆలోచించండి. ధన్యవాదాలు.